శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం శ్రీడి వేణుగోపాల్ గురుస్వామి దివ్య ఆశీస్సులతో 9 సంవత్సరాలుగా లేపిన మంచి లేక అందరు పడుకొని ఉంటారు. ఏమన్నా కోపం వస్తే క్షమించాలి స్వామి, క్షమించాలి. ముందుగా లేపుతుంటే మా అమ్మనైనా లేపలేదు, నేను స్వామి లేపుతున్నాను అంటున్నాను. ఇది పాదయాత్రగా స్వామి మా గురుస్వామి చెప్పినట్టు నేను విన్నాను. స్వామి శరణం ఏమనుకోవచ్చు స్వామి. ఒకసారి కొట్టాము రాజు సంపూర్ణ కొట్టాము మరోసారి రావడానికి కారణం కొట్టాము నాకు 5 నెలలు కాబట్టి అయ్యింది కాబట్టి మళ్ళీ 2 సార్లు నాకు కొంచెం వర్క్ డ్యామేజ్ ఉంది. నేను మన సీనంగా వచ్చి ఆల్రెడీ చదివిస్తున్నాం. ఈసారి ఇట్లా రావాలని కోరిక ఉంది కానీ పాదయాత్ర చేయలేకపోతున్నాం. ఇక్కడ కొంచెం వెయిట్ పడుతుంది. ఎందుకంటే ఇంటికాడ చేసే పని ఉంటే చాలా నేను అన్న 2 రోజులు ఇంకా ఈసారి ఇట్లా అవుతాం ఉంటుంది. అందరికీ కూడా రావాలా స్వామి, తప్పుగా భావించవద్దు. అంటే మీరు నడిచి వస్తున్నారు, నేను దారి వస్తున్నా అన్నట్టు ఆలోచించదు. మీరు నడిచి వచ్చే వరకు మీకు అన్ని ఏం కావాలో చేసి పెట్టుకున్నాం ఇక్కడ, అట్లా ఆలోచించాలి స్వామి. మనం తిన్నాక మన ఎంత వాళ్ళు తిన్నారో లేదో మనం నిలబడ్డాం, మనం చదువు చేసాం, మనం వడ్డీసాం అన్న ఉద్దేశం ప్రతి మనిషిగా రావాలి స్వామి. అయ్యప్ప స్వామి శరణం. మీరు ఇలానే ప్రతిసారి కూడా మా యాత్రలో ఉండాలి కంపల్సరీ. మీ ఆశీస్సులు మాకున్నారు. సేవా రూపంలో సుమన్ స్వామి, నవీన్ స్వామి, చరణ్ స్వామి పైకి రావాలి స్వామి. అయ్యప్ప పేరు వచ్చిందంటే పైకి వచ్చా పరిగెత్తుకుంటూ రావాలా. సాయి భాస్కర్ ఆ అయ్యప్ప పాత్రలు వాడుతుంటే అందరినీ కూడా ఆడిపోయడం ఈయనకు ఆ నవ్వుకు ఇద్దరు ఆయన గొడవలో అట్లాగే ఇందులో ఒక యాత్ర ఎక్కడెక్కడ నుంచి వచ్చింది కాబట్టి అందరూ కూడా ప్రతిరోజు ఒక్కొక్క నడుచుకుంటా కాళ్ళు పడుతుందంటే కాళ్ళు ఒప్పుతూనే ఉంటుంది. రాంపల్లి నడిచాలి.
ఏ పని చెప్పినా కాదనకుండా మన యొక్క వాటర్ పంపులు ఇవ్వాలంటే ఎంతో కనపడాల్సి మా సామె అన్నట్టు సర్పంచ్ పడేస్తుంది. బాగా జూమ్ చేసి బాగా ఉత్సాహంగా ఉన్నారు స్వామి ప్రతి పాదయాత్రలో కూడా మనతో పాటు కావాలని చెప్పి నేను కోరుకుంటున్నా. స్వామి యువరాజ్ స్నానం చేయాలి లేచి స్నానం చేసినట్టే ఆవిడ అనంతరైనా పండించుకోవాలి ఆయన తీసుకొచ్చిన అనుకుంటాడు. గవర్నమెంట్ వచ్చేసి ఈ 100 మంది బ్యాంకులు రోజు ఎక్కియడం కిందేయడం చివరి వచ్చేసి ప్రతిరోజు మనకు వెజిటబుల్స్ కానీ పెరుగు కానీ ఏ అవసరం ఉన్నా స్వామి ఫోన్ చేస్తే తీసుకొని వచ్చేస్తుంది. ఉత్సాహం నేను తెలుస్తున్నా అని చెప్పి చివరి వచ్చేసి అలాగే డిసిఎం రమణ ఆయన చాలా సీనియర్ అయిపోయి మనకు ప్రతి వారం కూడా ఆయన తెలుసు కాబట్టి బండి తీసుకొచ్చి ఆ ఉంటామని కూడా అనడం ఈయన సకాలు వచ్చేయడం ఆడు ఉత్సాహం ఆడుతూ వెళ్ళిపోతాను. అలాగే నలుగురు కూడా మనకు ఆటో నడిపారు. హైదరాబాద్ నుంచి ఇక్కడ కూడా ఆసాము నడిపిస్తాడు. ఇంకో వాళ్ళు మన సిద్ధరమణ నడిపిస్తారు. సిద్ధరమణ తెలుసు కదా మన ప్రభుత్వాన్ని మార్కెట్ సిద్ధరమణ ప్రతిరోజు అందరికి దాహం తీర్చనికే ఒక సివిల్ శాఖ వచ్చింది సతీష్. అందరు దాహం తీరుస్తుంటారు స్వామి. పొడవుల ఆపి బండి ఆపి అందరికీ స్వామి 100 సంవత్సరాలు సివిల్ పాడే అధికారులు అందరికీ నీళ్ళు పంపేయడం అందరికీ స్వాములకు దాన్ని విషయం సివిల్ ల్యాండ్ స్వామిని మానేసుకొని సేవ చేశారు స్వామిలో. ఎవరు కూడా ఏమంటున్నారు మనకు టైం లేదు, టైం అయితే మళ్ళా పొద్దున చాలా దూరం పోవాలా. స్వామి శర్మ స్వామి శర్మ ఎందుకంటే నాకు ఈ అవకాశం ఇచ్చిండు. ఫస్ట్ సాయికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ బృందం ఇచ్చిన నాకు ఇట్లాంటి సాయి ఎవరు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను తెలిసి చేసినా తెలియజేసినా నా మాటలతో ఇబ్బంది పెట్టి ఉంటే నన్ను క్షమించాలి స్వామి. స్వామియే శరణమయ్యప్ప. జై శ్రీకృష్ణ. స్వామి శరణం. మనకు ఈ పాదయాత్రలో 5 రాష్ట్రాలు మనం వెళ్ళాడు. ఇది 4వ రాష్ట్రం. 4వ రాష్ట్రంలో 17 రోజుల ప్రయాణం మనం. మన రాష్ట్రం పెట్టగానే మనం ప్రతి సంవత్సరం కూడా వచ్చిరాని భాషతో ఇబ్బంది పడుతున్నాం. మనకు వచ్చిరాని భాషతో మనకు ఈసారి మన కార్ఖానా మనోజ్ ఉండి మన కార్ఖానా మనోజ్ గోస్వామికి ఎక్కడ
లాంగ్వేజ్ ప్రాంతంలో స్వామి పిలుచుకుంటాడు. ఎందుకంటే మన నాయకుడు గారు నడుచుకుంటూ వస్తుంటే వాడు ఇబ్బంది చెప్పి స్వామి దగ్గర పెట్టుకొని 2 సంవత్సరాలు ఆయన కొత్తగా వచ్చి కష్టాలు చాలా కలగడు పురుగు ఆ పురుగు ఈరోజు నా పక్కన రావడం ఈ స్వామి ఇంకా శాంతంగా ఉన్నారా ఉంటే మనకు పాదయాత్రనే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య పిల్లలు ఎంతో సంతోషపడతారని చెప్పి నేను అయ్యప్ప స్వామిని కోరుకుంటున్నా. ఈ స్వామి ఎంతో శాంతంగా ఉన్నారని చెప్పి స్వామి శరణమయ్యప్ప. స్వామిది ఇంకా గొప్ప మనసు అంటే స్వామి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ గొప్ప మనసే. ప్రత్యేకంగా ఈ బంధంలో ఈ స్వామి గొప్పతనం ఏంటంటే ఈ స్వామిని నేను ఎంత దగ్గరగా తెచ్చుకోవడం అంటే ఇవాళ నన్ను చూస్తే అంత దూరం ఉంటాడు. ఆ తర్వాత ఇవాళ వచ్చిన పక్కన ఉంటాడు అంటే ఈ స్వామి చేసిన పని మీకు అందరికీ కూడా తెలియాలి. పోయిన సంవత్సరం శబరిమల దర్శనం అయినాక 18 అమ్మడి దగ్గర నేను వస్తుంటే ఏ మనోజ్ చల్ మేరా సాత్ దే అన్నా వస్తున్న కూర్చోవాలని పిల్లలు నాకు చేయించి రైల్వే స్టేషన్ వెళ్ళిపోయి వీళ్ళందరి మాట విని వీళ్ళందరి మాట ఎంత తీయకుండా తెలుసు స్టేషన్ మీద సామాన్ పెట్టేసి ఎవరు మాట్లాడతలేదు అంటారు. అందులో కూడా నాకు సమయం వచ్చి నేను ఫోన్ చేసి ఏదైనా గెస్ట్ వస్తూ ఏ మనోజ్ ఇప్పుడు మాట్లాడారంటే వేరే మాట మాట్లాడలే స్వామి ఈ ఒక్క మాట మాట్లాడే రాను నేను కూర్చున్నా ట్రైన్ ఎక్కుతాడు ట్రైన్ ఎక్కువేటప్పుడు నేను ఫోన్ చేసిన వచ్చేసి స్వామి క్యాబ్ పెట్టుకోవడానికి డబ్బులు ఎన్ని కలిసే విషయం కాదు కానీ గురు స్వామి అని చెప్పి ఒక వాల్యూ పెట్టింది. అక్కడ నుంచి వచ్చి మీరంతా గురు స్వామి టెన్షన్ పడడం నేను ఉండాలని చెప్పి ఒక ధైర్యం కొట్టి మీరు ఎన్ని రోజులు ప్రయాణం తగ్గాల్సిలేదు మీరు సేవగా ఇంటికి ఉండి నేను చూసుకుంటే ఏమవుతుందని చెప్పి స్వామి స్వామి మనం అందరం కూడా దర్శనం చేసినాక మన భార్య పిల్లల్ని చూడాలని ఎంతో ఆశపడలేదు. కానీ నా మాట మీద 3 రోజులు ఇక్కడనే మన స్వామి అయ్యప్ప నేను ఉంటాను చెప్పిన డబ్బే అన్ని పనులు చేయదు స్వామి మానవత్వం అన్ని వస్తుంది. అట్లా స్వామి డబ్బులు రూపాయి ఆశించుకుంటా నా మాటను గౌరవించి 3 రోజులు ఇక్కడ ఉండి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసుకొని ఇంటికి వచ్చింది స్వామి అయ్యప్ప. అంత గొప్ప మనిషి. ఏదో చిన్న గుండె శాతం చేస్తుంటాడు పెద్దవాళ్ళు ఏమనుకోడు ఎవరు ఆయన తరఫు నుంచి నేను క్షమాపణ అడుగుతున్నాను. స్వామి రఫ్గా చెప్తే ఎవరికైనా మన్నించండి స్వామి. రఫ్గా జరుగుతాను స్వామి. యాత్ర అంటే ఏంటని లక్ష్యం లాస్ట్ ఏంటని ఏదో అనుకున్నా సేవ చేస్తే తెలుస్తుంది స్వామి. మా కోసం ఎంత కష్టపడతాను సేవ చేస్తుంది స్వామి. స్వామి స్వామి ప్రతి శనివారం బుధవారం అనకుండా ఏ రోజైనా పలుకులు అంటేనే పంచామృతం చేసేవాళ్ళు. పంచామృతం ఎవరైతే చేస్తుందో వాళ్ళు రావాలా స్టేజ్ మీదకి. అలాగే అయ్యప్ప నాకు కొంచెం పేరు పెట్టుకుని మార్కెట్ రామ్ దీపికే గోల్పల్లి మార్కెట్
అయ్యప్ప పూజ అంటే ఫస్ట్ స్నానం చేసుకొని వచ్చేస్తుంది స్వామి మన సాము పంచామృతం దేవుడు. శిశురమణ ఈ పిల్లలతో ఊళ్ళో ఉంటే చాలా బాగుంటుందన్నా. రానా శిశురమణ చాలా హార్డ్ వర్కర్ స్వామి, చాలా కష్టపడతారు శిశురమణ. రెండు మాటలు చెప్పిండాల్సిన కోపం కానీ తర్వాత దగ్గరికి తీసుకుంటాడు స్వామి. అలాగే అయ్యప్ప ప్రతిరోజు కూడా మనకు చీకటి అయిపోయింది అనుకుంటాం, కానీ చీకటికి వెలుగులు మన జ్ఞానసాని. ప్రతి జ్ఞానాన్న మనకు డబ్బులు తీసుకొని కాదు, ఆయన సొంతగా ఎనర్జీ కానీ సౌండ్ సిస్టమ్ కానీ మన యాత్రకు ప్రతి సంవత్సరం కూడా ఆయన సొంత పైసలతో ఆయన ఉన్నది అదే పని కాబట్టి మనకు ఉచితంగా తెచ్చి పెడతాడు స్వామి. జ్ఞానన్న ఎప్పుడు ఇట్లనే పెరుగుతున్నారా, ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఇట్లనే ఉన్నారా స్వామి. బంధువి లక్ష్మీనారాయణ, గుట్టి సూర్యుని లక్ష్మీనారాయణ, ఇంకా చెప్పాలి సునీల్ లక్ష్మీనారాయణ. ఇంకో అంటే నాకు పేరు కానీ రంగస్వామి పద్దెంతో పడి మహేష్ అన్న ఈరోజు మనమందరం కూడా ఇంత చక్కగా ఇంత ఆరోగ్యంగా ఉన్నామంటే మనకు రోజు ఒక అమ్మలాగా వంట చేసి పెట్టడము మన భూమి
మనందరం కూడా ఇంత ఆరోగ్యంగా ఇంత బాగా ఎక్కడి దాకా నడిచినామంటే మన ఇంట మన అమ్మ ఎంత మంచి వండి పెడతారో ఆ విధంగా వీళ్ళందరూ మన కోసం ఎంతో కష్టపడి ఉండాలి స్వామి. రోజు ఇంకా 3 రోజులు ఉంది. ఆ 3 రోజులకి మన గద్దాన్ని వంట చేసి పెట్టాలా. ఈ స్వామి ఊరికి అనుకుంటాం నేను వెళ్ళిపోతా అంటాడు. ఈ స్వామి ఊరికి ఈ స్వామి బెదిరిస్తుంటాడు. ఈ స్వామి ఎవరు చెప్పకుండా నేను వారిని చెడుగా ఉపయోగించి కాదు, ఒక ప్రేమల తీపి కొడుకుడు. ఈయనేమో మిచ్చిన నిలవాలంటే నిలవసడు. ఒకసారి అందరూ కూడా గట్టిగా చప్పట్లు. కొద్దిసేపు మాత్రమే ఇక మనం తినడానికి బయలుదేరదాం. మనకు ఉన్న చిక్బల్లాపూర్లో భోజనం చేసి తగ్గాల్సిపోతే ఆ ఒక్కరోజు సేవ చేయకే నువ్వు పక్కన కూర్చోవని చెప్పి దీపక్ స్వామి మన్ను బిర్యానీ చూపించి చూపించిన స్వామి దీపక్ అయిపోయింది దగ్గర ఈరోజు అందరూ కూడా ఇంత ఉత్సాహంతో ఉన్నారు, ఇంత ఉత్సాహంగా ఉన్నారు.
ఇంత యాక్టివ్ ఉన్నారు. దానికి ఒకటే ఒక కారణం స్వామి, ఒక వ్యక్తి. అది మన పాటలతో మైమర్పించి మన నొప్పులు అన్ని మన శిలా సైదాగా మనకి శ్రీధర్మ శాస్త్ర పాదయాత్ర ఉండాలి. ఎన్నో పాటలు అందిస్తుంటే ఇంకా చెప్పులు వేసుకోరు స్వామి. అలాగే చెప్పులు వేసుకున్న వాళ్ళు ఇంకొక దగ్గర చూడలేరు. అందరూ కూడా అయ్యప్ప దగ్గర ఉంటారు. ఎవరు వాడి వాళ్ళకు సహకరించాలి స్వామి. అయ్యప్ప అంతకుమించి ఏం లేదు. స్వామి చేశారు అయ్యప్ప. స్వామి స్వామి దైవమే, మా వెంకటేశ్వర స్వాముల దైవమే, రామగురు స్వామి దైవమే, పాదయాత్ర గురు స్వాముల దైవమే. మన పాదయాత్ర సృష్టికర్త వేణుగోపాల గురుస్వామి కావాలి. వచ్చిన పాఠంగా ఏంటైతుందని ఏమో రోజు అయిపోయింది. 2 రోజులైతే ఎవరైనా రాలేదు. మన కోసం గురుస్వామి తీసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు టైం. ఇంటిలాలో రాముల్లా పాటల్లోన ఈ అడుగు జాడల్లోన కష్టాసుఖములను అనగా నిన్ను చూడవస్తున్నామయ్యా. కష్టాసుఖములను అనగా నిన్ను చూడవస్తున్నామయ్యా. నీవేటికయ్యావు మా కంటికి గురికే లేదు. మీ నడిచే పాదయాత్ర ఈ జన్మ పుణ్యమాట. మీ నడిచే పాదయాత్ర ఈ జన్మ పుణ్యమాట. అడుగడుగున గుర్తుకు వచ్చే వేణుగోపాల గురుస్వామి, ఏ దిక్కున వస్తావయ్యా గురుస్వామి. ఎంత నీ వెతకాలయ్యా గురుస్వామి. కాళ్ళకు రక్తాలకు గారి కష్టాలు ఉన్నా నీవు చూపిన పాదయాత్ర మరువలేమయ్యా. కాళ్ళకు రక్తాలకు గారి కష్టాలు ఉన్నా నీవు చూపిన పాదయాత్ర మరువలేమయ్యా. వేణుగోపాల స్వామి దైవమే, స్వామి నా మొదటి పాదయాత్ర 22-24 ఒక 2 రోజుల అయ్యప్ప దేవాలయ క్షేమంగా దర్శనం చేసుకొని, అలాగే మన పాదయాత్రకు వచ్చిన స్వాములందరూ కూడా ఎలాంటి ఆటంకం కలగకుండా గురుస్వామికి నివేదనతోని గురుస్వాముల ఆశీర్వాదంతో అందరూ ఉండాలని దర్శనం చేసుకొని అందరూ క్షేమంగా ఇంటికి పోవాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతమంది పాదయాత్రకు వచ్చి సక్సెస్ఫుల్గా ఇంతవరకు కనిపించినందుకు అందరికీ పాదాభివందనం స్వామి. ఇంకోటి మన ఎలా తల్లిదండ్రులు తప్ప ఫస్ట్ మన కన్న తల్లిదండ్రులు, దాని తర్వాత గురుస్వామి, దాని తర్వాత మన దైవం. ఈ యొక్క పాదయాత్ర మన తల్లిదండ్రులు లేని మనం ఇంత దూరం వరకు రాము. వాళ్ళ ఆశీస్సులు లేని ఈ వరకు అయితే లేము. నేను పుట్టి ఉన్న వారం 10 రోజులకి నా తల్లిని కోల్పోయినా. నా
నాకు అవకాశం లేదు. ఏ సపోర్ట్ ఉన్నా కూడా ఇంట్లో సపోర్ట్ అయితే కంపల్సరీ ఉండాలి. ఏ సపోర్ట్ లేకున్నా ఒక మా అమ్మ సపోర్ట్ కొని ఇంతవరకు ఈ 3 మీటర్లకి ఇంత దూరం వచ్చినాయప్ప. మా అమ్మ చూసిన కష్టం తప్ప మా అమ్మ చూసిన కష్టం ఇంత దూరం అనిపించింది. ప్రతిసారి అదే కష్టంతో ఇంత దూరం వచ్చిన. ఇంకా దేవుడు ఎన్ని సంవత్సరాలు అనిపించాలో చూడాలా. లైఫ్ దేవుడు వాళ్ళ అందరి లైఫ్ మంచుకున్నారా, అందరూ అనుకున్న కోరిక నెరవేరాలా. ప్రతి ఒక్కరికి గోల్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి సంకల్పం ఉంటుంది. ఆ సంకల్పాన్ని ఇచ్చుకొని ఇంత దూరం వచ్చినందుకు అయ్యప్పుగా మనకు అనుగ్రహం కల్పించాలా. స్వామి ఈశ్వరయ్యప్ప. అలాగే 3 పూటల తిండి స్వామి, పొద్దుగా మధ్యాహ్నం రాత్రి ఎవరికి ఏం తీసుకుని ఎవరు పొద్దుగా 5 గంటల రాత్రి 4 గంటల రాత్రి కాళ్ళ నొప్పి అనుకుంటా, చేతి నొప్పి అనుకుంటా, ప్రతి ఒక్కరు ఇంత దూరం నుంచి ఇంత దగ్గర హోపెట్టి ఇంట్లో ఉద్దేశం ఇంత దూరం వచ్చినాం. 4 గంటల రాత్రి 5 గంటల రాత్రి ఏ తొమ్మిది పోతుందో తెలియదు, ఏ దాకా ఏ ముక్కలో తెలియదు. ఇలాంటి రెస్పాన్సిబిలిటీ, అందరి రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరి ఇంట్లో గురుసాముల కింద పెడతారు. ఇంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇంత దూరం నడిపించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గురుసాముల పాదాలు కదా. ఇలాంటి గురుసాములు మనకి దొరకడం చాలా అదృష్టం. ప్రతిసారి అవకాశం అయ్యప్ప కనిపించాలా. అందరూ మంచిగా ఉండాలా, అందరూ మన గురుసాములు ఉండాలా. గురుసాములు అనుకున్న కోరికలు ప్రతి ఒక్కరు నెరవేరాలా. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి టీంకి మెంబర్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రాధాన్యమందరం ఇలాంటి ఆటంకం లేకుండా ఇంతవరకు ఒక మంచి పేరు తీసుకొచ్చి అందరికీ మంచిగా నడిపించి అందరికీ కలిసిమెలిసి ఉన్నట్టు కూడా అందరికీ ప్రాధాన్యమందరం. స్వామి శరణయ్యప్ప. అలాగే గురుసాముల గురించి చెప్పాలంటే ఇంకా తల్లిదండ్రులు ఎట్లయితే పొద్దుగాల 3 పూటలు అదే టిఫిన్ చేయాలి, అన్నం తినాలనుకున్న వెంకటన్న కానీ, విపినన్న కానీ, శ్రావణన్న కానీ, రాజన్న కానీ ప్రతి ఒక్కరు సేవలు కంటికి రేపలాగా చూస్తున్నారు. ఇలాంటి అదృష్టం ప్రతిసారి రావాలా. అయ్యప్ప ఎంతవరకు కలిగిస్తాడు అంతవరకు మనం ముందుకు పోతున్నాం. అలా తగ్గేలేదు. స్వామి శరణయ్యప్ప. మన కాళ్ళు, మన కట్టు పట్ట, మన శరీరం, మన ఊపిరి ఉన్నంత వరకు అయ్యప్పని ఈ పాదయాత్రను మరుగుద్దని మనస్ఫూర్తిగా కలుగుతున్నా. స్వామి శరణయ్యప్ప. అలాగే మన ప్రతిసారి వాడే పాటలు కూడా ఈసారి ఈ సంవత్సరంలో నాకు తెలిసి నా మనసుకు అనుకున్నంత మాత్రం కాబట్టి ఈ 2 పాటలు ఈసారి హైలైట్ అని నేను అనుకుంటున్నా. అది మీ వల్లనే. ఎందుకంటే ప్రతి ఒక్కరు షేర్ చేయడం కానీ, ప్రతి ఒక్కరు స్టేటస్ పెట్టుకోవడం, ఇంకో కారణం మీ హైలైట్ కావడం కారణం మనోజ్ స్వామి. ప్రతిరోజు వీడియో తీసి పగలేదు, పొద్దుగా సాయంత్రం పండుకున్నానే తిన్నానే ప్రతిసారి వీడియో తీసి అందరికీ ఫ్యామిలీస్ అందరికీ చూపిస్తున్నాడు అయ్యప్ప. ఇలాంటి స్వామి దొరకడం కూడా మన బాధ్యత అదృష్టం. గురుస్వామి వాళ్ళ ఇంకా చక్కటి అవకాశం ఉండడం. స్వామి శరణయ్యప్ప. ప్రతిసారి ఇలాంటి ఆటంకం కాకుండా, ఇలాంటి అడ్డంకులు లేకుండా అందరూ అనుకున్న కోరికలు నెరవేరాలా. గురుస్వామి వాళ్ళు అనుకున్న కోరికలు కూడా నెరవేరాలా. వాళ్ళ కోరికలు అంటే ఏమో మనకి క్షేమంగా అయ్యప్ప దర్శనం చేసుకొని ఇంటికి వెళ్తే గురుస్వామి ఇంటికి వచ్చిన ఫోన్ చేసి అదే వాళ్ళ దీవెన గురుస్వామి అనుకుంటారు. స్వామి శరణయ్యప్ప. కలిసి కట్టుకోవాలా, అందరూ మంచిగా దర్శనం చేసుకొని క్షేమంగా ఇంటికి వాళ్ళని మనస్ఫూర్తిగా పోతున్నా. అలాగే నా వాళ్ళేమో తప్పు ఉంటే క్షమించడం తప్పు చేయ ఓడితో అట్లా మాట్లాడ, అందరితో మంచిగా అందరితో మంచిగా చూద్దాం. నా వాళ్ళేమో తప్పైతే క్షమించడం. మన శ్రవణ గురుస్వామి, విపిన్ గురుస్వామి, దేవా సాయి, శ్రీనాథ్, మన మనోజ్, నాతో పాటు ఎప్పుడు కూడా ఈ 10 మంది మానవులే కాకుండా ఇక్కడ కింద నాతో పాటు ఈ మంచం కింద మంచంగా చెట్లైనా ఎప్పుడు నాతో ఉంటారు. స్వామి అయ్యప్ప నేను చూస్తూ అలాగే ఎవరు కూర్చారా నేను వస్తాను. అలాగే స్వామి చరణం ఒకసారి రావాల్సి नहीं सर
సార్ నించోనా స్వామి శరణమయ్యప్ప శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందానికి మేము పడే కష్టంలో మా కష్టానికి తోడైన ఎంపీ మనోజ్ గురుస్వామి గారు ఎంతో చక్కగా చూపిస్తున్నాడు. ఈరోజు 34వ రోజు మనందరి ఫ్యామిలీ ఎంతో హ్యాపీగా చూస్తున్నారంటే కేవలం ఎంపీ మనోజ్ స్వామి వల్ల శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందానికి ఎంతో చక్కగా అందరినీ మన ఫ్యామిలీకి చూపిస్తున్న ఎంపీ మనోజ్ గురుస్వామి ప్రతి సంవత్సరం కూడా మనతో పాటు ఇలాగే యాత్ర చేయాలా, అందరిని ఎంతో సుఖశాంతంగా వాళ్ళ ఫ్యామిలీకి చూపించాలని చెప్పి ఈ రోజు మనది 34వ రోజు స్వామి. ఎంతో సంతోషంగా ఉన్నాము. ఇంకా 2 రోజులు అలాగే చూపించాలి అందరినీ అని చెప్పి ఆ స్వామివారిని కోరుకుంటూ ఆ అయ్యప్ప స్వామి దీవెనలు ఎప్పుడు చల్లగా ఉండాలా ఈ స్వామి మీద అని చెప్పి స్వామి అయిపోయింది. అయ్యప్ప మీరు ఏదైనా మాట్లాడవచ్చు మాట్లాడవచ్చు. అలాగే రామకృష్ణ రామయ్య ఇద్దరు కూడా అలాగే మనకు గురుపూర్లో అన్నసాగర్లో కృష్ణన్న మనకు ఎంతో సేవ చేశాడు. స్టేజ్ పైకి రావాలని చెప్పి కోరుకుంటున్నాం. స్వామి చరణం నువ్వు తొందరగా వస్తే నువ్వు స్వామి శరణమయ్యప్ప. మనం తిరుమల ముగ్గుగా పనిచేద్దాము. ఉమాశంకర్ అలాగే మైపుణ్య స్వామి ఇద్దరు కూడా స్టేజ్ పైకి రావాలా.
ఉండాలి లైట్ Bumaya Visan Sejana Elaban Rajana Narsimana Tondara Ramana Lupin Yadav Singer Shura MP Manoj Manoj ini juga
రానుగా 2 సార్లు కూడా మానేసినాము. మాకు ఇంత నడుస్తాము అనేది కూడా మాకు మా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా లేకుండే. ఇంత కాన్ఫిడెన్స్ నింపి నడుస్తాము, మనం వెళ్తాము, ఇక్కడ ఈజీగా వెళ్ళగలిగాము. ఆడ మన వెంకటేష్ గారు ఉంటాడు, ఆయన ప్రతి అడుగులో మన అనుకుంటున్నాడు అని చెప్పి ఇంత ధైర్యం నింపిన మా సాయి గారికి స్వామి చాలా థ్యాంక్స్ స్వామి. చాలా మంచి ప్రోగ్రాంలు మనం తీసుకొచ్చాము, చాలా చాలా థ్యాంక్స్ స్వామి. నాకు ఇప్పుడన్నా ఎంతో ముందు కూడా కనెక్షన్ ఉండే ఫ్రెండ్ కమ్ బ్రదర్ ఉండే ఇప్పుడన్నా రావాల్సింది వినాయకుడిగా వేస్తాం అన్నమాట. మాకు తెలియదు ఇంత డాడీ ఇంత బ్యాక్గ్రౌండ్ ఇంత సపోర్ట్ చేస్తారని. ఇంకా పెద్ద కథ చూసి ఒకటి పాట ముందుకు వస్తుంది, ఇంటి కాడ కన్నా తల్లి గుర్తొస్తుంది ఇంకా మన బిగ్ బాస్ ముందుకు వెళ్తాడంటే మన కార్తీక మాసం షో మన మనోజన ఎంపీ మనోజన చూపిస్తుడు. ఎంపీ మనోజన అయితే చెప్పనవసరం లేదు, మా ఇంట్లో మేము సేఫ్ ఉంటాము, హ్యాపీ ఉంటామని భరోసా నింపుతున్నాడు. ప్రతి ఒక్కరు లైవ్ కోసం వెయిట్ చేస్తారు ఎంపీ మనోజన. ఇట్లానే అందరూ ఇంకా పోస్ట్ చేస్తున్నారు మనోజన. ఇక శివనగర్కి వస్తే శివన్న మా అమ్మ శ్రీకాంత్ గారి పాటప్పుడు ఉంటే కలిగించినాము. మీకు తర్వాత దీపాలకి అన్న చాలా మంచి వాళ్ళ అన్న. ముగ్గురు అక్కడ ముగ్గురు ఆడపిల్లలు మీ అందరంలో ఉన్నారు, నువ్వు ఇంకా అంచెలంచెలు ఎదగాలి శివన్న. మేమందరం ఉండడంతో మా రాజన్న ముఖ్యంగా రాజన్న అంటే ఎమ్మెల్యే మంచి లక్ష్యాలు అన్న రాజన్న. బృందానికి అందరూ గుండె అయితే కాలైతే చెయ్యైతే వెనుక ఏ బస్సు మర్చిపోయినా ఎప్పుడు మర్చిపోయినా ఏ మర్చిపోయినా ఎంబడి నడిపినామన్నా చాలా మంచి నడిపినా. మీ ఇంతటి అవకాశం వచ్చినందుకు మాకు స్వామి భూమి అంకుల్ మా శంకర్పాడులో ఎంతో మంది సేవలు చేసిండు, ఎంతెంతో మందిగా గుర్తుపడుతుంది భూమి అంకుల్ని. చాలా మంచిగా ఉన్నామన్న, ఏ రోజు కూడా తిండి లేకపోతే తిప్పగా కాలేదు మాకు. చాలా అంటే చాలా సంతోషం అన్న. ఇంతటి మంచి ఇంతటి బృందాన్ని మాకు ఇంతటి అవకాశం దొరికినందుకు మా అమ్మ నాన్నలకు గురు స్వాములకు పాదాభివందనాలు. స్వామి అన్న శ్రావణన్న గురుస్వామి ఆయన మా ఒక్క మాట చెప్పారంటే శ్రావణన్న జుంటగా అంబులెన్స్ ప్రతి వరకు కూడలనే ఉంటాడు, ప్రాబ్లమ్స్ అనే ఉంటాడు, ఏ ఉంటా కూడగాలనే ఏం చేసినా అన్ననే ఉంటాడు. కాబట్టి చాలా చాలా థ్యాంక్స్ రావణ. మాకు ఏమన్నా ఎంతమంది చాలా ఫ్యామిలీగా పనిచేస్తున్నారు. చాలా స్వామి శరణమయ్యప్ప, మాకు స్వామి శరణమయ్యప్ప గురుసార్లు అందరికీ పాదాలు వందనాలు స్వామి. మాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ చేస్తాను. చాలా సంతోషం. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందంలో ఇంకా మంది కూడా కొత్త వ్యక్తులు పాత వ్యక్తులు అనకుండా అందరూ కూడా ఒక కుటుంబం నుంచి వచ్చినట్టు చాలా చక్కగా మాట్లాడుకుంటూ నడవలేని వాళ్ళని నడిపించుకుంటూ తీసుకెళ్తున్నందుకు అందరికి కూడా మా గురుస్వాముల తరఫు నుంచి ఈ పాదయాత్ర గురుస్వాములు 6 మంది స్వామి, 6 మందిన 2 రాలేకపోయిండు. ఇప్పుడైతే 4 కలిసి ఈ పాదయాత్ర బృందాన్ని నడిపిస్తున్నాము. ఆ 4 పేర్లు చెప్తాను. గడ్డ వెంకటేష్ యాదవ్, నాగరాజ్, రాము గురుస్వామి, జాదవ్ వెంకటేష్ యాదవ్, స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. మా గురుస్వాముల తరఫు నుంచి అందరూ కూడా పాదాభివందనాలు. స్వామి శరణమయ్యప్ప. అందరూ
మొత్తం కూడా ఆడపిల్లలు జరుగుతుంది కూడా స్వాములకు అందరూ కూడా ఎవరు ఎక్కువ లైన్లో నిల్చుంటారా నేను ఆడిపించినప్పుడే వాళ్ళు ముందుకు వెళ్ళాలా అలాగే ఎవరు తిరుగుడు నా కాలు మొక్కలు స్వామి నేను అందరి కాలు మొక్కలను ఆశీర్వదించండి అంతే చాలు స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం మన ప్రతిరోజు కూడా టీ తాగడం మనకు మార్కెట్ వైపల్లి మార్కెట్ కమిషన్ ఇచ్చేట్టు సీనియర్ దేవి గారు అతనికి ఆ అయ్యప్ప స్వామి ఆశీర్వాదాలు ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం ఎప్పుడు ఆయనతో ఉండాలా ఆయన చల్లగా ఉండాలా ప్రతి సంవత్సరం కూడా మనకి ఇలాగే సేవ చేస్తుండాలా స్వామి అయ్యప్ప ఒకసారి మండశరణ మాట్లాడడం స్వామి స్వామి శరణమయ్యప్ప శ్రీదేవి స్వామి గారికి ఆశీర్వాదము శతమానం బోధించాలి పురుషేంద్రియాలి దేవేంద్రియ ప్రతిష్టతి శ్రీ పురుష అమృతమేత ఈ దేవికి అయ్యప్ప స్వామి కృప వల్ల వాళ్ళ వ్యాపారం చేసి బాగున్నారని కోరుకుంటూ మతాన్ని జీవిస్తున్నాను స్వామి శతమానం బోధించాలి పురుషేంద్రియ ఆయుష్ ప్రతిష్టతి ఓం నమః శివాయ ఎక్కడ ఆహారం నాతో పాటు నడుచుకుంటా ముందుకు నా స్నేహితుడు ఈ పాదయాత్రకు ముఖ్యమైన హనుమంతుడు అంటారు కదా స్వామి నాకు బలం స్వామి పిట్టిన వాళ్ళే కూడా ఇప్పుడే కాదు స్వామి నేను సివిల్ అయినా కూడా ఈ రిలేషన్ ని ఇలాగే కంటిన్యూ చేస్తుంటానని ఎవరిని ఇక్కడ వదులు